అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజే పాప విమోచన ఏకాదశి, పైగా మంగళవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. మరి పాల్గొన కృష్ణ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి. కుంతి కుమారులో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో, వాసుదేవ, కృష్ణ, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు? ఆ ఏకాదశి వ్రతం చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆ ఏకాదశి యొక్క ఫలితం, మహత్యం, దానికి సంబంధించినటువంటి కథ నాయందు అనుగ్రహం ఉంచి సవివరంగా వివరించండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో, నీవడిగినటువంటి పాల్గొన కృష్ణపక్షమునందు ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అనే పేరు ఉంది. ఈ ఏకాదశి వ్రతమును మాంధాత అనే చక్రవర్తి లోమశ మహర్షిని అడిగాడు. ఆ కథనే ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను అంటాడు. మాంధాత సూర్యవంశపు చక్రవర్తి. ఆయన లోమశ మహర్షి వద్దకు వెళ్ళి, భగవాన్, లోకహితమును కోరుకొని నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, గొప్పతనం, వ్రత విధానం నాయందు అనుగ్రహం ఉంచి చెప్పమంటూ ప్రార్థించాడు. మాంధాత యొక్క మొరను ఆలకించినటువంటి ఆ మహర్షి, సార్వభౌమ, పాల్గొన మాసంలో కృష్ణపక్షమునందు వచ్చేటటువంటి ఏకాదశికి పాప విమోచని అనే పేరు ప్రసిద్ధమైంది. అది పిశాచత్వమును పోగొడుతుంది. ఈ ఏకాదశికి సంబంధించినటువంటి కథ చాలా విచిత్రమైనది, అలాగే శుభప్రదమైనది. శాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప వ్రతకథ. సర్వకార్యాలను సిద్ధింపచేస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ ఏకాదశి యొక్క కథ గురించి నీకు సవివరంగా వినిపిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైనటువంటి మనస్సు కలవాడవై విను అంటూ ఆ మహర్షి ఆ చక్రవర్తిని ఆదేశించాడు. మహారాజా, అది పూర్వకాలం, వసంత ఋతువు సమయం. ఆ సమయంలో కుబేరుడి యొక్క పుష్పవాటికలో వసంత ఋతువు ప్రవేశం వలన చెట్టు నిండా కూడా పువ్వులన్నీ వికసించాయి, సువాసనలను కూడా వెదజల్లుతూ ఉన్నాయి. అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరిస్తూ ఉన్నారు. ఆ వనంలోనే గంధర్వ కన్యలు కూడా కిన్నెరలతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. చాలా విలాసంగా గడుపుతూ ఉన్నారు. దేవతా సమూహాలలో ప్రముఖుడైనటువంటి ఇంద్రుడు, ఇతర ప్రముఖులు కూడా అదే విధంగా విలాసములలో మునిగి తేలుతూ ఆడుతూ ఉన్నారు. రాజా, ఆ చైత్ర రథం అనబడేటటువంటి ఆ వనవాటిక అన్ని లోకాలలో ఉన్నటువంటి పూలవాటికల కంటే మరింత అందమైనది. దానిని మించినటువంటి అందమైనటువంటి పూలతోట మరెక్కడా కూడా లేదు. ఆ వనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారం అంతటితో కలిసి ఆ యొక్క చిత్రరథ పుష్పవనమునందు విలాసార్థం నివసిస్తూ ఉంటాడు. ఆ తోటలోనే మేధావి అనే పేరు కలిగినటువంటి ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటున్నప్పటికీ ఆ మహర్షి యవ్వన వయసులోనే ఉంటాడు. ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగినటువంటి ఒక అప్సరస చూస్తుంది. ఆ మహర్షి యొక్క హృదయం భావములను ఆమె పరిశీలిస్తుంది. అతన్ని ఏ విధంగానైనా కానీ మోహంలో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మహారాజా, అతని మనసులోని భావం తెలుసుకోకుండా మొట్టమొదటగా అతని వద్దకు వెళితే అతను శపిస్తాడేమోనని మంజుఘోష భయపడింది. అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోస్ దూరంలో ఒక పూల చెట్టు కింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడుతోంది. తన చేతిలో ఉన్నటువంటి వీణను బాగా బిగించి మెత్తని వేళ్లతో నొక్కుతూ మ్రోగించడం ప్రారంభించింది. ఆ తరువాత తన శరీరానికి సుగంధ ద్రవ్యాలను చక్కగా అద్దుకుంది. సువాసన కలిగినటువంటి పూలతో అలంకరించుకుంది. చాలా మధురంగా గానం చేస్తూ ఉంటుంది. మన్మధుడు అది చూస్తాడు. మన్మధుడు తన యొక్క జయమేరి మ్రోగించుకుంటూ శివభక్తుడైనటువంటి ఆ మేధావి అనేటటువంటి మహర్షిని జయించాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటాడు. ఇక మన్మధుడు పరమేశ్వరుడి మూడవ కన్నుకు బలై బూడిదైపోయాడు కదా, అందువలన అతనికి శివభక్తులంటే బాగా ఎక్కువగా కోపంగా ఉంటుంది. పరమేశ్వరుడితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వాన్ని తలుచుకుంటూ ఉంటాడు మన్మధుడు. ఇక మంజుఘోష శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆమె యొక్క కనుబొమ్మలను ధనస్సుగా చేసుకుంటాడు. ఆ ధనస్సుకు ఆమె చూపులనేటటువంటి త్రాటిని బిగించాడు. ఆమె రెండు కళ్ళను రెండు బాణాలకు రెప్పలనేటటువంటి రెక్కలుగా కట్టాడు. ఆమె యొక్క స్తనద్వయంను సైనికులుగా డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు. శివభక్తుడైనటువంటి మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరి వెళ్తాడు. మహారాజా, ఈ విధంగా ఆ మంజుఘోష అనేటటువంటి అప్సరస మన్మధుడికి సైన్యంగా తయారైంది. ఆమె ఆ మహర్షిని చూసిన వెంటనే కామజ్వరంతో బాధపడుతూ ఉంటుంది.
ఇక ఆ మేధావి కూడా మంచి యవ్వనవంతుడై ఉండడం వలన అతను కూడా చూసేందుకు రెండవ మన్మధుడి వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అతని మెడలోని తెల్లని యజ్ఞోపవేతం, మోదుగు దండం చూసేవారిని ఎంతో చక్కగా ఆకర్షిస్తూ ఉంటాయి. అతను సాక్షాత్తుగా మన్మధుడి వలె ఉంటాడు. మంజుఘోష దూరంగా నిలబడి ఆశ్రమనందున్నటువంటి ఆ మహర్షిని చూసి కామముతో ఎంతో విలవిల్లాడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా వీణను మీటుతూ గానం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె చేతి గాజుల కదలిక వల్ల వచ్చేటటువంటి ఆ శబ్దాలు, పాదాల యందు మువ్వల సవ్వళ్ళు, ఇవన్నీ కూడా కలిసి ఆమె మన్మధుని యొక్క సైన్యమును వెంట పెట్టుకొని యుద్ధానికి వస్తున్నట్లుగా ఉంటుంది చూసేందుకు. ఇక మంజుఘోష మదన పరవస్త్రాలతో గానం చేస్తూ ఉంటుంది. బ్రహ్మచారి అయినటువంటి ఆ మహర్షి ఆమెను చూస్తాడు. అతను కూడా మన్మధునిచే బలవంతంగా మోహం అనేటటువంటి సముద్రంలోకి ముంచివేయబడతాడు. ఇక అప్సరస, బ్రహ్మచారి మహర్షి ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటారు, మదన పరవశులవుతారు. మంజుఘోష తనను చూసి కామపరవశుడైనటువంటి ఆ మహర్షిని చూసింది. నేలపై పెడుతుంది వీణను. మునిశ్రేష్ఠుని వద్దకు వస్తుంది. శృంగారపూర్వకమైనటువంటి హావభావ కటాక్ష వీక్షణలను ప్రసరింపజేస్తూ ఉంటుంది. అతన్ని మోహపరవశంతో చేస్తుంది. అనుకోని విధంగా అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. పెద్ద గాలి చేత కదిలింపవేయబడినటువంటి లతతీగలతో ఒక చెట్టును ఏ విధంగా అయితే అంటిపెట్టుకుని ఉంటుందో అదేవిధంగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగిలించుకుంటుంది. ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రాణిస్తాడు. తాను ఏ వనంలో తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడో ఆ వనంలోనే విరిసినటువంటి పువ్వు వలె సుకుమారమైనటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ మంజుఘోష శరీరమును చూసి శివభక్తుడైనటువంటి ఆ మేధావి మహర్షి తాను మనసులో అప్పటి వరకు భావిస్తూ ఉన్నటువంటి శివతత్వాన్నంతా కూడా మర్చిపోయి కామతత్వానికి వశమవుతాడు. బాగా కామంతో నిండి ఉన్నటువంటి ఆ మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికల్లో కాలం గడుపుతూ ఉంటాడు. పగలు రాత్రి అనేటటువంటి భేదాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. పూర్వం అతనికి ఉన్నటువంటి సదాచారాన్ని అంతా కూడా మరిపింపచేస్తాడు. ఇక చాలా కాలం గడిచిపోతుంది. అంతలో మంజుఘోష దేవలోకానికి తిరిగి వెళ్ళాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది ఆమెకు. ఒక రోజున మహర్షి, మంజుఘోష ఇద్దరూ కూడా సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో మంజుఘోష మహర్షిని, బ్రహ్మ, నాకు మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పి నాకు బాగా మనసు కలుగుతుంది, కాబట్టి నేను వెళ్ళడానికి నాకు అందమైనటువంటి సమయం కలిగినదానిస్తుంది. ఇంత తొందరగా నువ్వు ఈ రోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు, ఉదయం అయిన తర్వాత వెళ్ళవచ్చు కదా, అప్పటి వరకు నా దగ్గరే ఉండవచ్చు కదా అంటాడు మహర్షి. మహర్షి మాటలు వినేసరికి మంజుఘోష ఒక్కసారిగా భయంతో విపరీతంగా అతన్ను ఆశ్చర్యంగా చూస్తుంది. మహర్షి ఎక్కడ శపిస్తాడేమోనని భయపడుతుంది. అయినా కూడా ఆ మహర్షితో అనేక సంవత్సరాల పాటు సంసారం చేసి ఆనందపరుస్తుంది. అప్పటికి 57 సంవత్సరాల పైనే 9 మాసముల 3 రోజులు గడిచిపోయినప్పటికీ అవి ఇంతకాలం గడిచినా కూడా అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉంటుంది ఆయనకి. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మరలా ఆ తపస్విని, నేను మా స్వగృహమునకు వెళ్ళవలసి ఉంది, కాబట్టి అక్కడ నాకు పని ఉంది, నేను వెళ్లేందుకు ఇప్పటికైనా అనుమతిని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు, ఇప్పుడే కదా తెల్లవారింది, నేను ప్రాతకాలమును చేయవలసినటువంటి సంధ్యావందనము అలాగే మొదలైన వాటిని నిర్వర్తించుకొని ఇక్కడకు వచ్చే వరకు నీవు ఇక్కడి నుండి ఎక్కడికూ కూడా కదిలి వెళ్లేందుకు వీలు లేదు, తెలిసిందా అంటూ ఆ మంజుఘోషతో అంటాడు. అప్పుడు మహర్షి మాటలు విన్నటువంటి మంజుఘోష భయాన్ని పొందుతుంది, ఆశ్చర్యపడుతుంది, కలత చెందినటువంటి మనసు కలదైంది. చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో, 57 సంవత్సరముల కాలం మీకు ఈ ఒక్కరోజు వల్లే అనిపించుట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ రోజు వరకు ఇన్ని సంధ్యాకాలాలు గడిచిపోయినా నా యందు దయ ఉంచి ఆలోచించి కాస్త లెక్కించండి, ఎన్ని సంధ్యాకాలాలు గడిచిపోయాయో, ఎంతకాలం గడిచిపోయిందో ఇప్పటికైనా తెలుసుకోండి అని అంటుంది. ఆ విధంగా మాట్లాడినటువంటి మంజుఘోష మాటలు విన్నటువంటి మహర్షికి ఆశ్చర్యం వేస్తుంది. కళ్ళు విప్పారుతాయి. ఒక్క క్షణంలో మహర్షి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. గడిచిపోయినటువంటి కాలాన్ని లెక్కగట్టుకుంటాడు. అది 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులని చెప్పి ఆ మహర్షికి తెలుస్తుంది. అతనికి ఎంతో కోపం వస్తుంది. ఇంత ఆశ్చర్యం ఈమెతో రమించిపోయానా, నాకు 57 సంవత్సరాల కాలం గడిచిపోయినట్లు కూడా అనిపించలేదే, నా తపస్సంతా కూడా భగ్నమైపోయిందే అంటూ బాధపడుతూ ఎంతో కోపాన్ని తెచ్చుకుంటాడు. కళ్ళ నుండి నిప్పురవ్వలను కూర్చుతాడు. మంజుఘోషను తన పాలిట మహాకాలస్వరూపినిగా చూస్తూ ఉంటాడు. కష్టపడి సంపాదించినటువంటి తపశక్తిని అంతా కూడా ఆమె నశింపచేసింది. ఈమె ఎంత దుర్మార్గురాలు, ఈమెను ఏం చేసినా కూడా పాపం లేదు అంటూ భావిస్తాడు. ఇక ఆ మహర్షి సమస్త ఇంద్రియముల యందు వ్యాఖ్యులతను పొందుతాడు. కోపోద్రేక పూరితుడై, నాడు వణుకుతూ ఉన్నటువంటి పెదవుల కలవాడై,
దుష్టురాలా, దుర్మార్గురాలా, నీవు పిశాచ జన్మలెత్తుతావు అంటూ ఆ మంజుఘోషను శపిస్తాడు. ఓ పాపాత్మురాలా, నిన్ను నేను ఇక్కడే తిరస్కరిస్తున్నాను. నీవు దురాచారపరురాలు. పాపకార్యములంటే నీకు అంత ఇష్టమా? ఎంత పని చేశావు అంటూ ఆ మహర్షి కోపావేశంతో మాట్లాడుతూ ఉంటాడు. మహర్షి శాపంచే బాధపడుతూ ఉన్నటువంటి ఆ అప్సరస మహర్షి ఎదుట వినయంతో నమస్కరించి నిలబడుతుంది. మహర్షి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఓ బ్రాహ్మణోత్తమా, నాకు దయచేసి నన్ను క్షమించండి, నా యందు దయ చూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనం సెలవివ్వండి. సత్పురుషులతో కలిసి 7 అడుగులు నడిచినను 7 మాటలు మాట్లాడినను స్నేహం ఏర్పడుతుందంటారు కదా. మరి నేను మీతో అనేక సంవత్సరాలు కలిసి జీవించాను, మీ పాదసేవ చేశాను. కాబట్టి నా యందు మీరు అనుగ్రహాన్ని చూపించుట మీ కర్తవ్యమే కదా స్వామి. అందువలన నాకు శాప విమోచన మార్గాన్ని అనుగ్రహించండి. మీరు సర్వసమర్థవంతులు, నాకు తెలుసు. చాలా సంవత్సరాల నుండి నీవు నా స్వామిని అని చెప్పి భావించాను, అలాగే జీవించాను అంటూ మంజుఘోష మహర్షితో పలుకుతుంది. వినయపూర్వకమైనటువంటి మంజుఘోష మాటలకు ఆ మహర్షి కోపం కొంత తగ్గించుకుంటాడు, కొంత శాంతిస్తాడు. చూడు, నీవు మంచిదానివే, కానీ కష్టపడి సాధించినటువంటి నా తపస్సు అంతటినీ కూడా నీవు నాశనం చేసేసావు కదా. అందువలన పాపాత్మురాలు అయ్యావు. నా తపస్సు నాశనం చేసినందువలన నాకు కోపం వచ్చింది, నిన్ను శపించాను. నా శాపం అమోఘమైనది, కానీ దానికి విముక్తి ఉంది. విను. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి చాలా శుభప్రదమైనది. ఈ ఏకాదశికి పాపమోచని అనే పేరు. దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి యొక్క పాపాలను నశింపచేసేది అని అర్థం. ఆ వ్రతాన్ని నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వం నశిస్తుంది. పూర్వం అందాల రాశి ఏ విధంగా అయ్యావో తిరిగి శాప విమోచనం పొందిన తర్వాత మరలా అంతే అందాల రాశి అవుతావు అంటూ చెబుతాడు. మహారాజా, ఆ మహర్షి ఈ విధంగా ఆ అప్సరసకు శాప విమోచనాన్ని వివరించి అక్కడి నుండి తిరిగి తన తండ్రి ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు. అయితే అతని తండ్రి అయినటువంటి చవన మహర్షి తన యొక్క దివ్య దృష్టి ద్వారా కుమారుడు చేసినటువంటి చరిత్రను అంతటినీ కూడా తెలుసుకుంటాడు. కుమారుడి పట్ల కోపంతో మండిపడుతూ ఉంటాడు. కుమారా, ఎంత పని చేశావు నాయనా, నీవు చేసినటువంటి తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది కదా. నీ అంతట నువ్వే నీ తపశ్శక్తిని అంతా కూడా నీవు పాడు చేసుకున్నావు, అయ్యో అంటూ బాధపడతాడు. తండ్రి మాటలు విన్నటువంటి మేధావి, తండ్రి, నేను నిజంగానే పాపం చేశాను. ఒకానొక అప్సరసకు వశమైపోయాను. ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరాల పాటు గడిపివేశాను. అందువలన నా తపస్సు అంతా కూడా నశించిపోయింది తండ్రి. నా పాపములకు పరిహారం చేసుకుంటకు ప్రాయశ్చితమును దయచేసి నా యందు దయ ఉంచి అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు చవన మహర్షి, కుమారా, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరుంది. ఆ తిథి నాడు వ్రతాన్ని ఆచరిస్తే మేరు పర్వతం అంతటి పాపరాశి కూడా నశిస్తుంది. కాబట్టి నీవు తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించు అంటాడు. తండ్రి అనుగ్రహ వ్యాఖ్యలను చక్కగా వింటాడు మేధావి. తండ్రి ఆదేశం ప్రకారం వ్రతాన్ని ఆచరిస్తాడు. మహారాజా, ఆ వ్రతాన్ని ఆచరించిన ప్రభావం వలన అతనికి చేసినటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. అతను గొప్ప పుణ్యాత్ముడవుతాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైనటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. పిశాచత్వం నుండి విముక్తిని పొందుతుంది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వపు దివ్య స్వరూపాన్ని ధరిస్తుంది. ఆ తరువాత తను స్వర్గానికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి అప్సరసలతో కలిసిపోతుంది. లోమస మహర్షి మాందాత మహారాజుతో, చూసావా, పాపమోచని వ్రత ప్రభావం ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి ఈ వ్రతాన్ని భూలోకంలో ఏ మానవులైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు ఉన్నటువంటి సమస్త పాపాల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఆ వ్రతం సమస్త పాపాలను నశింపచేయుట ఈ యొక్క వ్రతం యొక్క మహత్యం. కాబట్టి ఈ మహత్యాన్ని చదివినా విన్నా ఏ మానవుడైనా కానీ 1000 గోవులను దానం చేసినటువంటి గొప్ప పుణ్యాన్ని, ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మహత్య చేసిన వాడైనా కానీ, బంగారమును దొంగలించిన వాడైనా కానీ, కళ్ళు మొదలైనటువంటి విష పదార్థాలను సేవించేవాడైనా కానీ, గురువుకు ద్రోహం చేసి గురువు యొక్క భార్యతో వ్యభిచారం చేసేవాడైనా కానీ, ఈ 4 పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగిన వాడైనా కానీ, ఇటువంటి పాపకార్యములు ఎన్ని చేసిన వారైనా కానీ ఈ యొక్క పాపమోచని వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి వారి పాపాల నుండి విముక్తులవుతారు. ఏ పాపకార్యములు చేయని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే గొప్ప పుణ్యాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అలా అని అన్ని పాపాలు చేసిన తర్వాత ఈ వ్రతం చెయ్యాలి అని అనుకోకూడదు. కాబట్టి
ఏ విషయాలకు లొంగకుండా ధర్మబద్ధంగా మాత్రమే నడుచుకోవాలని, సంపాదించాలని ఏ పుణ్యాన్నైనా కానీ ఈ కథ మనకు సూచిస్తుంది. పాపకార్యములు చేసిన వారు మాత్రమే కాదు, ఎటువంటి పాపం చేయకపోయినప్పటికీ ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. ఇక ఇప్పుడు ఏ వ్రత కథలను విన్నంత మాత్రానే సకల పాపహరణం లభిస్తుందో, అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం ఆ వ్రత కథల గురించి చెప్పుకోబోతున్నాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహాముని దర్శించుకుంటారు. వారు ఆయనతో, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అంటారు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు. అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు, కానీ భూప్రపంచమైనటువంటి మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడటం గమనిస్తాడు. అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, లేదా ధనధాన్యాల కోసం కావచ్చు. అయితే కారణం ఏదైనప్పటికీ దుఃఖ శాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో, 4 చేతులతో, శంఖచక్ర గదా పద్మాలను కలిగి సర్వాలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు స్వామి, మరి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడవు, భక్తుల కోరికలను తీర్చగలిగేవాడు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని స్తుతిస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, భక్త, అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? అసలు తమరు తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా? నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతాడు. ఆ విధంగా నారదముని యొక్క దయాగుణానికి సంతోషించినటువంటి స్వామివారు, ఓ నారద, లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు. అప్పుడు నారద మహాముని, స్వామి, అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేయాలి? ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి, దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే సంవత్సరంలో ఏ రోజైనా, ఏ నెలలోనైనా చేసుకోవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు. ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు, స్వామి, వ్రత విధానం గురించి చెప్పారు కదా, మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో, ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానంటూ సూత మహాముని, ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల గురించి అన్నీ కూడా తెలుసుకొని, అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి, సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి. కాబట్టి ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు స్వామి. అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని
మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకై బయలుదేరి వెళ్తాడు. అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే రోజుటి కన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందన్నమాట. ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు. ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలకు అధికారవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని మరెవరు చేశారో తెలియజేయమంటూ శౌనకాది మునులు మరలా సూతమహాముని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు, చూడండి, ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మే అతను అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి వస్తాడు. అంటే నీళ్ళు అడుగుదామని చెప్పి వస్తాడు. అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి విన్నారు కదండి. ఏకాదశి నాడు చేయాలని తెలుసుకున్నారు కదా. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. ఉన్న ఫలంగానే ఆ వ్రతం సర్వం శ్రీ చేయాలని లలితార్పణమస్తు. వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చేయాలనుకొని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా కనుక ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు. అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి. ఇక అతను కూడా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అట్టిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా సేకరించుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క వ్రత మహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు. ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి, నాకు సంతానం లేరు, సంతానం కోసమై ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు. కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా, ఆ వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటి వేసేవాడు. తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం నిశ్చయం చేస్తాడు. ఇక అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకుంటాడంటే వివాహ సంబరంలో పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు. ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నస్థానపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు. ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు వస్తారు. రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు. అయితే ఇంకేముంది, ఆ భటులు ఆ మామ అల్లులనే దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు.
రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు. ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయని చెప్తాడు. ఇక సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపు డబ్బిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి, ఏముంటే మీకెందుకయ్యా, దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి? మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసలాడతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే, మామా, ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పి అంటాడు. అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకండి, చూడు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతోంది అని చెబుతాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా, మరి మూఢుడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి? కాబట్టి నాపైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి, నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారి ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుడిని పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు. అది చివరి వరకు వచ్చి ఉంటుంది పూజ. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. ఇక భర్త క్షేమంగా వచ్చాడనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది. అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది. ఆమె దురావస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా, కాబట్టి స్వామివారి మాయేను, ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది.
ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు: సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి. అందుకే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అదే విధంగా చేస్తుంది. ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి, ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు. అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు, తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చేస్తారు. అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి, అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు మరణిస్తారు. ధనధాన్యాలు అన్నీ నశించిపోతాయి. ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోపబాలకుల దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజను చేస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను, ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, చూసారా, విన్నారా? ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు, ఇహలోక సౌఖ్యాలను పొందుతారు. అలాగే 4 వర్ణాల వారు, ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని, ఈ పూజను చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, భీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు. శౌనకాది మునులారా, ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి, వ్రత విధానాన్ని గురించి, వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం. ఈ దేవుడినే సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా పిలుస్తారు. ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో, నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ, చదువుతూ, వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి. శౌనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు సూత మహాముని. ఇక ఈ వ్రత విధానాన్ని, కథల గురించి తెలుసుకొని శౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సూత మహామునికి వేవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని, స్వామి, ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది, ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు. విన్నారు కదండి, స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.